పల్నాడు జిల్లా అమరావతిలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తులు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని తెల్లవారుజాము నుంచే కృష్ణానదిలో స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. శివనామస్మరణ చేస్తే భక్తులకు అక్షయమైన పుణ్య ఫలాలు దక్కుతాయని ఆలయ పండితులు తెలియజేశారు. అమరావతిని సందర్శించే భక్తులందరికీ మహాదేవుని కృపా కటాక్షాలు ఉండాలని ఆకాంక్షించారు. ఆధ్యాత్మిక కేంద్రంగా దక్షిణ కాశీగా పేరు పొందిన ప్రముఖ శైవక్షేత్రం శ్రీముఖలింగ ఆలయం భక్తులతో కిటకిటలాడింది. మహాశివరాత్రి సందర్భంగా వేకువజాము నుంచే భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. శ్రీముఖలింగంలో ముఖ దర్శనం చేసుకుంటే మోక్షం సిద్ధిస్తుందని ఇక్కడి శాసనాలు చెప్తున్నాయి. స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అలాగే ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గద్వాల జిల్లా ఆలంపూర్లో జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వేకువజాము నుంచే భక్తులు తుంగభద్ర నదిలో స్నానాలు ఆచరించి స్వామివారికి అభిషేకాలు నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఆలయ అధికారులు ప్రత్యేక క్యూ లైన్లు, మంచినీటి వసతిని ఏర్పాటు చేశారు.